8 గంటలు, రోజుకి 8 గంటలు. సంవత్సరంలో ఎన్ని రోజులు అండి? 365 రోజులు. ఆ సెలవులు ఈ సెలవులు అన్నీ పెట్టుకొని 300 రోజులు. ఇట్లా ఎన్ని సంవత్సరాలు అండి? 35 సంవత్సరాలు. ఇది 84,000 గంటలు కష్టపడ్డాడు. 35 సంవత్సరాల లోపల 84,000 గంటలు కష్టపడ్డాడు. దీనికి అతనికి వచ్చిన ఇన్కమ్ ఏంటి అని చూస్తే, ఎవరైనా ఆయన ఒక 10,000 దాంట్లో స్టార్ట్ అయ్యి రిటైర్మెంట్ టైంకి ఒక 50,000 తోటి రిటైర్మెంట్. యావరేజ్ తీసుకుంటే కనుక స్టార్టింగ్ లోనేమో ఎక్కువ రోజులు తక్కువ జీతం ఉంటుంది, రిటైర్మెంట్ టైంలోకి వచ్చేటప్పటికి కొద్దిగా ఎక్కువ అవుతుంది. యావరేజ్ గా తీసుకుంటే అతనికి 20,000 కంటే ఎక్కువ ఉండేది జీతం. ఇప్పుడు ఇతనికి నెలకి 20,000, 12 నెలలు సంవత్సరంలో, ఇట్లా 35 నెలలు. ఎంత అయిందంటే 84 లక్షల రూపాయల అతని యొక్క టోటల్ జీవితంలో ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఇతనికి గంటకి ఎంత ఉందండి? 84,000 డివైడెడ్ బై 84 లక్షలు డివైడెడ్ బై 84,000 గంటలు. ఇతనికి గంటకి సంపాదన అనేది 100 రూపాయలు పర్ అవర్. గంటకి అతని సంపాదన ఎంత అంటే 100 రూపాయలు మాత్రమే. ఇప్పుడు విస్టేజ్ దాంట్లో చూద్దాం. ఇదేమో జాబ్ విస్టేజ్. విస్టేజ్ లోపల ఇదే సేమ్ 35 సంవత్సరాలే అనుకున్నాము, కానీ ఇక్కడ ఏమంటే 5 years మాత్రమే కష్టపడితే, ఫస్ట్ 5 years కష్టపడితే కనుక దీంట్లో ఈ 5 years లోపల సొంత బిజినెస్ కాబట్టి 330 రోజులు కష్టపడతాం. సెలవులు తక్కువ చేసుకుని సొంత బిజినెస్ కాబట్టి చేసాం. ఓకే, 5 సంవత్సరాలు 330 రోజులు. ఇది ఓకే. ఇక్కడ రోజుకి 5 గంటల కంటే ఎక్కువ ఉంటుంది. స్టేజ్లో రోజుకి 5 గంటలు, రోజుకి 5 గంటలు కష్టపడతాము. 5 సంవత్సరాలు తర్వాత 330 రోజులు. ఎంత అవుతుందంటే 330 × 5 × 5 8,250 గంటలు. 8,250 గంటలు కష్టపడ్డది. కానీ దీని మీద సంపాదన ఏంటంటే, దీంట్లో 5 సంవత్సరాలు ఎవరన్నా సీరియస్గా పని చేసి చేస్తే క్రౌన్ డైరెక్టర్ అనేసి దీంట్లో ఒక పొజిషన్ ఉందండి. ఆ పొజిషన్కి రీచ్ అవ్వడమే కాకుండా మినిమం నెలకి 1,00,000 రూపాయల కంటే ఎక్కువ తీసుకునేవాడి పరిస్థితి ఉంటుంది. చాలా మంది ఆ టైం లోపలే 2 లక్షలు 3 లక్షలు తర్వాత 5 లక్షలు 10 లక్షలు సంపాదిస్తున్న వాడు కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ నేను క్యాల్కులేషన్ ఏం చేస్తున్నానంటే మినిమం మనకి 1,00,000 రూపాయలే అందుతుంది. ఇంకోటి ఏమంటే 35 సంవత్సరాల లోపల ఫస్ట్ 5 సంవత్సరాలు నేర్చుకోవడానికే పెట్టామని చెప్పి ఆ టైంలో వచ్చిన ఇన్కమ్ నేను యాడ్ చేయట్లేదు. ఇక్కడ మనకి మిగిలిన 30 సంవత్సరాలు 35లో 5 సంవత్సరాలు నేర్చుకోవడానికి మనము పెట్టాము.
ఇంకా 30 సంవత్సరాలు 12 నెలలు సంవత్సరానికి ప్లస్ ఇక్కడ ఇన్కమ్ ఎంతండి ₹1,00,000 పర్ ఇన్కమ్ అని పెట్టారు. కానీ చాలా మందికి అంతకంటే ఎక్కువనే తీసుకుంటున్నారు. ఇక్కడ ఎంత వచ్చిందంటే ₹3,60,00,000 ఇన్కమ్ దీని లోపల తీసుకోవడం జరుగుతుంది. తర్వాత 30 సంవత్సరాల పాటు నెలకి ₹1,00,000 చొప్పున తీసుకుంటే ₹3,60,00,000 అయింది. ఇప్పుడు ఇక్కడ విస్టేజ్ దాంట్లో మనం గనక గంటకి ఎంత సంపాదిస్తున్నామని చూస్తే ₹3,60,00,000 డివైడెడ్ బై ఎన్ని గంటలు కష్టపడ్డామండి ఇక్కడ 8,250. ఇప్పుడు ₹3,60,00,000 డివైడెడ్ బై 250 ఎంతంటే 4,364 రూపీస్ గంట. ఇదన్నీ కూడా ఏమంటే ఏదో రాత్రికి అయ్యేది కాదు.